షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వెంబడించినటువంటి శిష్యులలో పేతురు మాస్తున్నటువంటి మాటలను గ్రహిద్దాం. సణుగు కొనకుండా ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యము అంటే అర్థమేమిటి? మనకున్నటువంటి ప్రేమను బయటకు చూపించేటువంటి మార్గం అది ఆతిథ్యం. దేవుని పిల్లలు దేవుని ప్రేమను కలిగి జీవిస్తారు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అదే ప్రేమను మన పొరుగువారి పట్ల చూపించమనే వాక్యం సెలవిస్తుంది. అయితే సణుగు కొనకుండా ఆతిథ్యం చేయాలి. నీవు ఇతరులకు ఆతిథ్యం చేసేటప్పుడు, అతిథి మర్యాదలు చేసేటప్పుడు సణుగు అనేది మనలో ఉండకూడదు, గొణుగుడు మనలో ఉండకూడదు. అది ఉన్నప్పుడు నువ్వెంత ఆతిథ్యం చేసినా దాని ఆశీర్వాదాన్ని అనుభవించలేవు అని దీని అర్థం. నేను అలాగని నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను క్రియల్లో చెబితేనేనా అని అనకూడదు. ప్రేమను వెల్లడిపరచాలి. ప్రభువు తన ప్రేమను శిలువ ద్వారా వెల్లడిపరిచాడు. మన మీద ఎంత ప్రేమ ఉందో, ఆయన మనకిచ్చిన ఆతిథ్యం ఏంటో తెలుసా? ఆయన ప్రేమను శిలువ ద్వారా వెల్లడిపరిచి మనల్ని తన వారసులుగా చేసుకున్నాడు. పాప శాపములను విడిపించుట కొరకు ప్రభు తన ప్రాణమును త్యాగం చేశాడు. ఎందుకని త్యాగం చేశాడు? ఆయన శిలువ లేకపోతే మనకు విలువ లేదు. ప్రభు ప్రాణ త్యాగం ద్వారా మనకి పరలోక వారసత్వం అనేది వచ్చింది. ప్రభునందు పిల్లరా, ఏం ఆలోచిస్తున్నాం? ఇతరులకు ఆతిథ్యం చేసే విషయంలో సణుగుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా గొడుగుడు ఉండకూడదు. నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు పెట్టాలి అనే భావన నీ మనసులో వస్తేనే చాలు, నువ్వెంత చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే. అబ్రహాము ఆతిథ్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవులమయ్యుండి మనము ఆతిథ్యం అందించాలి, అతిథి మర్యాదలు అందించాలి. ప్రభువు మనకి అతిథిగా మనం భావిస్తే, అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు తన దూతలు అతిథిగా మన ఇంటికి మానవ రూపంలో వచ్చినటువంటి వారిని కూడా మనం గౌరవించాలి. ప్రభు అంటున్నాడు కదా, నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనము సిద్ధపరచుదును. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము! కాబట్టి అతిథి మర్యాదలు చేయటం మానొద్దు. చేసేటప్పుడు ఒకనికి ఒకడు ఆతిథ్యం అందించేటప్పుడు సణుగులు గొడుగులు నీలో ఉండకుండా చూసుకో. అప్పుడే మనము ప్రభువిచ్చేటువంటి ఆతిథ్యానికి అర్హత సాధిస్తాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.